హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి టెన్సెస్ గురించి అంటే కాలము గురించి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం 1 to 6 క్లాసెస్ అయితే చూసేసాం పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి. సో ఈరోజు ఈ క్లాస్లో టెన్సెస్ గురించి చూసేద్దాం. టెన్సెస్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి టెన్సెస్ గురించి తెలుసుకునే ముందు వర్బ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. టెన్సెస్ గురించి తెలుసుకునే ముందు వర్బ్స్ గురించి. వర్బ్స్ అంటే ఏంటి అంటే క్రియలు. ఓకేనా? మనకి టెన్సెస్ గురించి తెలుసుకునే ముందు వర్బ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. సో వర్బ్స్ అనేవి మనకి త్రీ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వర్బ్ 1, వర్బ్ 2 అండ్ వర్బ్ 3. సో వర్బ్ 1 అంటే ఏంటి అంటే ఇది ప్రెజెంట్ టెన్స్. వర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్. వర్బ్ 2 అంటే పాస్ట్ టెన్స్. వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపేటబుల్. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసేద్దాం దీంట్లో వర్బ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి స్పీక్. ప్రెజెంట్ టెన్స్లో స్పీక్ ఉంటే ఇప్పుడు పాస్ట్ టెన్స్ అంటే మనం ఆల్రెడీ అయిపోయింది కదా, అంటే స్పోక్. నెక్స్ట్ స్పోకెన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సపోజ్గా గివ్ అంటే వర్బ్ 2లో గేవ్. నెక్స్ట్ వర్బ్ 3లో గివెన్ అంటే ఇచ్చేశాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? షైన్. వర్బ్ 2లో ఏంటి? షోన్. వర్బ్ 3లో ఏంటి? షోన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ రైడ్. వర్బ్ 1లో రైడ్ అయితే వర్బ్ 2లో ఏంటి? రోడ్. వర్బ్ 3 ఏంటి? రోడ్. ఇలా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వియర్. వర్బ్ 1 వియర్ అయితే వర్బ్ 2 వార్. వర్బ్ 3 వాన్. ఓకేనా? ఇలా. నెక్స్ట్ ఒకవేళ వర్బ్ 1 అనేది ఫాల్ అయితే వర్బ్ 2 అనేది ఫెల్ అవుతుంది, అంతే కదా. వర్బ్ 3 అనేది ఫాలెన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి డ్రింక్. వర్బ్ 1 అనేది డ్రింక్ అయితే వర్బ్ 2 అనేది డ్రాంక్ అవుతుంది. డ్రంక్. ఓకేనా? వర్బ్ 3 అనేది డ్రంక్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ రింగ్. వర్బ్ 1 అనేది రింగ్ అయితే వర్బ్ 2 అనేది ర్యాంగ్ అవుతుంది. వర్బ్ 3 అనేది రంగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ నైన్త్ వన్ సిట్. వర్బ్ 1 అనేది సిట్ అయితే వర్బ్ 2 అనేది సాట్ అవుతుంది. వర్బ్ 3 అనేది సిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 10th వన్ వర్బ్ 1 అనేది స్టాండ్ అయితే వర్బ్ 2 అనేది స్టూడ్ అవుతుంది. ఓకేనా? వర్బ్ 3 అనేది కూడా స్టూడ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నేను ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వర్బ్ 1కి, వర్బ్ 2కి, వర్బ్ 3కి సంబంధించినవి. ఇవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, 1 to 10 ఎగ్జాంపుల్స్. ఓకేనా? వర్బ్కి సంబంధించినవి. నెక్స్ట్ టెన్సెస్లో మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది వర్బ్స్ గురించి. సో ఇంకా చాలా అయితే వర్బ్స్ ఉన్నాయి కదా, నేను అవి వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటి. నెక్స్ట్ వర్బ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీక్ వర్బ్. వర్బ్లో మనకి వీక్ వర్బ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? వీక్ వర్బ్స్ అంటే ఫస్ట్ వన్ ఆస్క్డ్. నెక్స్ట్ సెకండ్ వన్ హెల్ప్డ్. ఇలాంటి మనకి వీక్ వర్బ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని వీక్ వర్బ్స్ కావాలంటే లవ్, అటెండ్, లాఫ్, appear, happen,
ఫ్లో, మెల్ట్, ఇవి వీక్ వర్బ్స్. ఇంకా మరికొన్ని వీక్ వర్బ్స్ అయితే నేను ఈ వర్బ్స్ చేశాను కదా, వీటితోనైతే నేను పోస్ట్ చేస్తాను. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీంట్లో. జస్ట్ ఈరోజు ఈ క్లాస్లో జస్ట్ టెన్సెస్కి రావాలంటే ఫస్ట్ మనకి వర్బ్స్ గురించి తెలవాలి. వర్బ్స్ అంటే ఏంటివి, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసేసాం. వీక్ వర్బ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే చూసేసాం. సో నెక్స్ట్ వీడియోలో నేను టోటల్ వీడియో అయితే పెడతాను, వర్బ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్, వీక్ వర్బ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకేనా? మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.